దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరయ్యేందుకు చంద్రబాబు, లోకేష్, టీజీ భరత్ వెళ్తే అక్కడికే రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం, మరోవైపున మంత్రితో కలిసి వెళ్ళడం, అందరూ కలుసుకున్నారు. పాత ఒకప్పుడు శిష్యుడు అనాల చంద్రబాబుకి, లేదా సహచరుడు అనాల, అందరి మధ్యన స్నేహపూర్వకమైనటువంటి మీటింగ్ జరిగింది. సరదాగా మాట్లాడుకున్నారు, కూర్చున్నారు. అది తర్వాత మరోవైపున దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరయ్యేందుకు వెళ్ళినటువంటి చంద్రబాబు, లోకేష్, టీజీ భరత్లతో పాటు అధికారుల బృందానికి జ్యూరిచ్లో దిగారు. అక్కడ విమానాశ్రయానికి చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మంత్రులకి సంబంధించి అక్కడి నుంచి వాళ్లతో కలిపేటటువంటి మీటింగ్ అన్నటువంటిది కీలకమైంది. ఇంకోవైపున జ్యూరిక్లో ఉన్నటువంటి హోటల్ హిల్టన్లో తెలుగు డయాస్పోరా మీటింగ్ జరుగుతుంది. సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాల వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో ఉన్న భారత రాయబార కార్యాలయం.